రామగుండం కార్పొరేషన్ ఏరియా విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో గురువారం గోదావరి కనిలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల ద్వారా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా సర్కారుకు విజ్ఞప్తి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ విశ్వ బ్రాహ్మణ మనోమయ సంఘం కళ్యాణారు గోదావరి కని రామగుండం నుంచి కార్పొరేషన్ కళ్యాణారు నుంచి ఒక మనోమయ సంఘం ప్రెసిడెంట్ చెన్నూరు నారాయణ, కార్యదర్శి బామలపల్లి శ్రీనివాస్, ఇంకా పెద్దలు ఈరోజు మరి గోదావరి కని రామగుండం నగరపాలెం దుమ్ము దులిపేటువంటి నాయకుడు, టెస్ట్ దులిపేటువంటి ఒక ఎమ్మెల్యే యువ కిషోర్ నాయకత్వంలో ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు పరిపాలించింది. ఏ రోజు మాకు విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ అనేది అసెంబ్లీలో ప్రకటించలే. కానీ మా మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిజంగా 60 ఏళ్ల చరిత్రలో ఒక ఎమ్మెల్యే గారు మా చేతి వృత్తులు చేసుకున్న జీవనం ఒక అసెంబ్లీ స్పీకర్ దాకా రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా విన్నవించిండు. అంత పెద్ద నాయకుడు ఈరోజు 60 సంవత్సరాల చరిత్రలో కానీ విని ఎరగని నాయకులు ఎంతోమంది. ఏ రోజు విశ్వకర్మ జాతి గురించి ఎత్తిన నాయకత్వం ఎక్కడా లేదు. దయచేసి ఇప్పటికైనా మా మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అయ్యా నిజంగా మా అన్న దేవుడు, త్రిలింగ రాజరాజేశ్వరు దేవుడు, మా రాజన్న వరాలిచ్చే పేదల పాట పెళ్ళిది. ఇవాళ మమ్మల్ని ఒక అసెంబ్లీలో మా పేరెత్తినంటే మంచి నాయకుడు. అలాంటి నాయకుడికి మేము ఎప్పుడు ఆ నాయకత్వానికి ఆ నాయకునికి ఉంటాం. దయచేసి 50 ఏళ్ళు మా కన్నులు పోయి గీతలు గీసి వృత్తి కోల్పోయి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యూపీ నుంచి వచ్చి మమ్మల్ని 60 కష్టాలు పెడతారు. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడున్న అసెంబ్లీ నుంచి మా ప్రస్తావన మాట్లాడాలి. యూపీ వాళ్ళు గోసపెడతారు మమ్మల్ని, ఏమన్నంటే ఇంటికి వెళ్ళాలి మా మీద పోలీస్ కేసు అంటారు. దయచేసి ఇప్పటికన్నా మా అందు దయచేసి అసెంబ్లీలో మమ్మల్ని స్పీకర్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు మా ప్రస్తావన చేయాలని మేమందరం మా గోదావరి కానీ రామగుండం విశ్వ బ్రాహ్మణులు అందరం చేతులెత్తి నమస్కరించారు. గోదావరి కానీ కార్పొరేషన్ ఏరియా తరఫున మేము ఈరోజు మకన్ సింగ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే మాట్లాడని తీరుగా మా విశ్వ బ్రాహ్మణుల గురించి మాట్లాడి ఒక జీవో 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని ఒక జీవో చెప్పిండు. తర్వాత ఏంటంటే ఇతర రాష్ట్రం నుంచి వచ్చి మా దగ్గరికి వచ్చి మా జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ప్రస్తావించి మాకు కులవృత్తి అనేది మొత్తం కనుమరుగే పరిస్థితి వచ్చింది. వాళ్ళ నుండి మాకు విముక్తి కల్పించి మాకు కూడా జీవనాధారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్లి మాకు జీవనం కల్పించాలని మన మకన్ సింగ్ గారు చేతులు ఇస్తే నమస్కరిస్తున్నాం. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు చెన్నోజ్ నారాయణచారి, ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ్లపల్లి శ్రీనివాసచారి, మాజీ అధ్యక్షులు బ్రహ్మచారి, చింతల నర్సయ్య, మొగులుజు కృష్ణమాచారి, నగునూరి రాజయ్య, సత్తయ్య, రామూర్తి, కృష్ణ, బ్రహ్మం, చెన్నోజు సందీప్ చారి, శ్రీనివాసచారి, సతీష్, సదానందం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.